లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినా ఏంది మరి, కాలిపోయి బూడిదైపోయినా ఆ బూడిదలో నుంచి పేరు పెట్టి పిలుస్తాడు నా దేవుడు. కాలిపోయింది కదా ఇంకా అక్కడే ఉన్నావంటే ఆ బూడిదలోంచి నా దేవుడు లేపుతాడు మరలను. సోలిపోవద్దు, విసిగిపోవద్దు. యేసన్న గారు చెప్పాడు, రే మనం ఎప్పుడు ఇంతే అని ఫిక్స్ చేసుకోకూడదు. గీత గీసి గీత కింద సంతకం పెట్టకూడదు, ఓపెన్ చేసి పెట్టుండు. ఎందుకంటే మన దేవుడు మనం పెంచే కొద్దీ నింపుకుంటూ వస్తూ ఉంటాడు అంతే. మీకు నేను చెప్పేది కూడా ఏంటంటే, మీకై మీరు ఒక నిర్ధారణకు వచ్చేయద్దు. మన వాళ్ళకి తొందర ఎక్కువ, ఇది జరగదా నాకు తెలుసులే పద, అట్లాంటి మాట్లాడనొద్దు. నా దేవుడు ఏ క్షణంలోనైనా ఒక అద్భుతం చేస్తాడు. క్షణంలోనైనా ఎందుకన్నానంటే ఆయన సమయం వేరు, మన సమయము. మరి ఆయన వాచ్ ఎక్కడ ఉంటుంది అని అంటారేమో. నీ ఎడల ఆయనకున్న తలంపులు గొప్పవు కనుక ఎప్పుడు ఏది ఎక్కడ చేయాలనో అక్కడ చేస్తాడు. చేసేటంత వరకు ఓర్పుతో నేర్పుతో కాచుకొని ఉండగలిగితే ఆయన నిన్ను తగిన కాలమందు హెచ్చిస్తాడు. Download ShareChat.